తమ్ముడా చేసుకుంటే చేసుకున్నావు గాని నికార్సైన పిల్లని చేసుకున్నావు. ఇక నుంచి ఒక్క నా కొడుకు నీ మీద చెయ్యలేడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ ఊళ్ళోనే పొడవైన జుట్టున్న పెళ్ళం నాకు కావాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ ఊళ్ళోనే నా పెళ్ళానికి తక్కువ జుట్టుంది. నన్ను బకరాన్ చేసిందిరా. ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు పోయింది. తనే ఒక్క నిమిషం కూర్చో, చెప్తాను. ఏ కూర్చోమంటానా? ఈ సినిమా చూసేసి ఇంటికెళ్ళు, అప్పుడే నువ్వు సేఫ్. ఎవరా ఈ అబ్బాయి? నీకు మందు బాగా ఎక్కేసినట్టుంది. సరిగ్గా చూడు, తన నీ పెళ్ళమే. కీర్తియా? ఎస్, నీ వైఫ్ ఒక రెజ్లర్. రెజ్లర్ అంటే? కుస్తీలు పడుతుందిరా బాబు. కుస్తీ చూడు, ఓపెనింగ్ సీన్. అది మాత్రమే కాదు, నీ వైఫ్ ఒక బిఎస్సి గ్రాడ్యుయేట్. బిఎస్సి అంటే నాకంటే ఎక్కువ కదా? కొంచెం ఎక్కువేలే. నేను నీ వైఫ్ ని ఇంతకు ముందు ఎక్కడో చూశానని చెప్పాను కదా. అవును, ఈ వైరల్ వీడియోలో చూశాను. లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టాను, దీన్ని చేసుకున్నాడు ఫినిష్ అని. కానీ శివరాకరికి ఆ బక్రాగాడి నువ్వు అవుతావు అనుకోలేదు. వెరీ సారీ రా. నీ వైఫ్ దగ్గర తన్నులు తిన్నోళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నాడి నరం రక్తం కండ బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన ఒక్కదాని వల్ల ఇదంతా సాధ్యమని డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఒక నలుగురికి మాత్రం ఏ దెబ్బలు తగలలేదంట, అది నువ్వు కొట్టినోళ్ళు. రౌడీల బారి నుంచి మొగుడిని కాపాడుకున్న వీర నారి. తూర్పు గోదావరి ప్రాంతంలో జరిగిన విచిత్ర సంఘటన. రాజమండ్రి జిల్లాలోని రామచంద్రపురంలో జరిగిన జాతరలో కొంపల పిల్లలు రోజు కొడతారు, అదే బయట తంతే పెద్ద న్యూస్ చేస్తారు. గుడి కమిటీ వాళ్ళకి ఎక్కడేం పని? గుండు మీద గుద్ది పంపిస్తే ఇంకెక్కడికి పోతారు? ఇక్కడికే వస్తారు. నీ పెళ్ళం కూడా కొట్టిందా? అందరు పిల్లలు కొడతారు, కొత్త ఉంది. అవి క్యూట్ దెబ్బలు. ఈడి పిల్లం ఈ రోజు కొట్టింది చూడు, అవి నాటు దెబ్బలు. ఇదిగో వీరా, మనలాంటాల కోసమే టౌన్ లో భర్తల భద్రతా సంఘం ఒకటి మొదలెట్టారు. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయా. ఇప్పుడు నీకున్న పబ్లిసిటీకి నువ్వు వచ్చి జాయిన్ అయిపోయావు అనుకో, ప్రధాన అధ్యక్షుడు పోస్టింగ్ ఇచ్చేస్తారు. మనకు మన సేఫ్టీ ముఖ్యం కదా. ఎస్ ఎస్. నీలాగా నేను పెళ్ళానికి భయపడేవాడు అనుకున్నావా? మరేంటట? పిచ్చి కోపంలో ఉన్నాను, మర్యాదగా దొబ్బి. తనే కాల్ చేస్తుందిరా. ఎత్తి మాట్లాడు. ఎలా మాట్లాడను రా? ఇదిగో ఇలాగే. హలో, ఎక్కడున్నారు? పనిలో ఉన్నారా? లేదు బంగారం, లేదు, ఇక్కడే ఉన్నాను. లేదు, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా. వచ్చేస్తాను 10 నిమిషాలు. ఓకే, బాయ్ బాయ్. ఓకే బంగారు. నువ్వు పొద్దున్నే రెడీ అయ్యి సంఘానికి వచ్చాయి. ఈడొకడు. రే, నీ పెట్టేదిరా. నా పెట్టి నీకెందుకురా? ముందు ఇప్పుడా బాబు. ఒరే, ఏం చేస్తావురా? రే, అది నా బ్రష్ రా. సరే వస్తా. రే, ఒక్క నిమిషం. ఈ క్లైమాక్స్ చూసి వెళ్ళిపో, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటది. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా. నా పిల్లల ల్యాప్టాప్ రా. కీర్తి బంగారం, కీర్తి బంగారం. లోపలికి రండి. ఫైటింగ్ చేయడం వల్ల ఒళ్ళంతా ఒకటే నొప్పులు, అందుకే ఇవాళ వండడం కుదరలా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏంటి బంగారం నువ్వు చద్దను ఒంటికి చలవని డాక్టర్లే చెప్తుంటే నువ్వు రోజు 3 పూట్ల ఇదే పెట్టు. నేను మీతో ఇంకో విషయం చెప్పాలండి. చెప్పమ్ముకుంటే. నా జుట్టు పొడవు ఇంతేనండి, అది మీతో చెప్పకుండా దాచడం తప్పే. నీకో విషయం చెప్పనా? ఏంటి? ఇందిరాగాంధీకి ఇంతకంటే జుట్టు తక్కువగా ఉంటది. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవునా? నీకు ఈ జుట్టే బ్రహ్మాండంగా ఉంది. మీతో ఇంకోటి దాచాను. నేను బీఎస్సీ వరకు పూర్తి చేశానండి. మరీ మంచిది. మన పిల్లలకి ట్యూషన్ అక్కర్లా, నువ్వే నేర్పించొచ్చు.
పై చదువులు కావాలో చదువుకో, నేను చదివిస్తా. ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు. అది మాత్రమే కాదు, నాకు కుస్తీయగా అది ఊళ్ళో వాళ్ళందరూ చూసారుగా, బాలే చూసు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఆత్మరక్షణ చాలా అవసరం. నువ్వు పోయి బంగారం. ఇప్పుడు నేను మీద చెయ్యాలా, ఏతే తంతుందా, ఏం అర్థం కావట్లా. ఏంది మావయ్య? బాబు ఆ, ఈ బెక్క వాళ్ళు దిక్కుమాల పంచాయతీ ఎప్పటికీ తేగట్లేదు, సాగదీస్తానే ఉన్నారు. సరే వస్తా ఉండు. మీరెక్కడికి వస్తున్నారు? పంచాయతీకి. మీకు కూడా తెలుసు కదా, అసలు వాళ్ళు ఎవరికి భయపడట్లేదు. మీరు పంచాయతీలు బానే చేసినా వాళ్ళు మీ మాట వినట్లేదు కదా. అయితే అందుకే ఈసారి అమ్మాయిని అంట పెట్టుకెళ్ళామంటే పంచాయతీలు అందరి పంచులు తడిసిపోతాయని మేము అందరం ఫిక్స్ అయ్యాం. అమ్మాయినా? అవును. అమ్మాయి నువ్వు త్వరగా వచ్చి తేల్చుకొచ్చేద్దాం. అయ్యో నేను రానండి, ఆయన్ని తీసుకెళ్ళండి మీరు. నువ్వు గమ్మునుండమ్మా, బాబు మాట అంతంత మాత్రమే వినేటోళ్ళు. నీ దెబ్బకి అది పాయే. రా తల్లి, టైం అవుతుంది. లేదు, ఆయన రావడమే కరెక్ట్ అండి. కోడి కూర పొయ్యి మీద ఉంది. మా అల్లుడు మడిసినే కోసి మసాలా ఎడతాడు, మనోడి కోడి కూర ఓ లెక్క చెప్పు. అల్లుడు ఈ రోజు వంట తమరదే. పంచాయతీ అయిపోయాక ఇంటికొచ్చి నీ చేతి వంట ఏదో మేము రుచొస్తాం. లేదండి, నేను బట్టలు నానబెట్టేశాను, ఉతకాలి. తమ్ముడు మనుషుల్లో పిండి ఉతికారేస్తాడు, బట్టలో లెక్క చెప్పండి. తమ్ముడు బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసాయి. ఆరేక మడతడి లోపలేట్టు, వర్షం వస్తే ఇబ్బంది అయిపోదు. లేదండి నేను చెప్పలా, బాబుకి ఊరి క్షేమమే ముఖ్యం, దేనికి అడ్డు చెప్పరు. నువ్వు రా అమ్మా, బండి ఎక్కు. ఇక నీకు దీంతో పని లేదులే అమ్మా. ఇదిగో బాబు పట్టుకో, రా అమ్మా, లేట్ అవుతుంది. బాబు మొట్టమొదటిసారి అమ్మాయి పంచాయతీకి వెళ్తుంది, నవ్వుతూ టాటా చెప్పి పంపించవచ్చు కదా. అరే చెప్పండి బాబా, టాటానే కదా. సంఘ సేవ చేస్తూ జైలుకెళ్ళి తిరిగి వచ్చిన త్యాగమూర్తి గుణశీలైనటువంటి టంగుటూరు వీరేహం ప్రఖామంతుల తర్వాత నువ్వే అన్నా అంత ఫేమస్ అయ్యానా? జైలుకి వెళ్ళి వస్తే త్యాగమూర్తులు అంటున్నారు కదా, మనం అలాగే చెప్పు తిరుగుతాం, పోయేదే ఉంది. అల్లుడు ఎక్కడ్రా, మర్చిపోయాడా? నా రిలీజ్ కూడా రాలేదు. రా నన్ను చెప్తాలే. అలా జరిగిన కాడి నుంచి వీరాలో ముందు నువ్వు పోసారు కనిపించట్లేదన్నా. దీనంతటి కారణం ఆనా కొడుకే. ఎరా అప్పుడే నేను బయటకు వదిలేశారా? వెంటనే కలవాలి. ఎక్కడున్నారా? నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను, నువ్వెక్కడున్నావురా? రేయ్ బండి స్ట్రైట్ గా అల్లుడి ఇంటికి లాగించి. తిను బాబా. చేపల పులుసా? వెళ్ళి ఫ్రై తీసుకురా. సరే సరే తెస్తాను. రెండు వైపులా రోస్ట్ చేసి పట్టరామ్మా. నువ్వు అసలు మనిషివేనారా? నిన్ను నమ్మే కదరా నా మేనల్ని కట్టబెట్టాను. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు, ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ముందు భోజనం చేద్దు గనరా. కీర్తి చేపల పులుసు అదరగొట్టింది. ఏడ్చావు. నేను ఇందుకోసం వచ్చాను అనుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను కట్టబెట్టాలనుకున్నారు, కానీ నీ బుద్ధి ఏమైంది? చూడు రత్నం, ఈ తప్పు కారణం నేనే. కావాలంటే నన్ను తిట్టు, పాపం ఆడకూతురు ఏమనుకరా. వారం బోకల వీధిని పడి మగాళ్ళు కొడుతుంటే దీన్ని పట్టుకుని ఆడదంట. పిచ్చి పిచ్చిగా వాక్కరా. కీర్తి సరైన సమయానికి అడ్డుకోపోయి ఉంటే మన అల్లుడిని నరికేసేవాళ్ళు. వాడిని నరకలేదా? నరికి సావని. ఆడది కాపాడి ప్రాణాలతో బతకడే కన్నా శత్రులో ముక్కలై సావటమే మంచిదన్న మేము వంశరామాది. మీ వంశం పరువు కన్నా నా మొగుడి ప్రాణాలే నాకు ముఖ్యం. అంతమంది చుట్టుముట్టి ఆయన నరకడానికి వస్తే ఏ పెళ్ళని చూస్తూ ఊరుకోదు. అంతకన్నా ముందు నేను ఒక రెస్లర్, తేడా వస్తే కొడతాను. నిజమే, అమ్మాయిల్ని అమ్మాయిల్లో పెంచడం మానేసి ఆంబోతుల్లో పెంచితే ఇలాగే మాట్లాడతారు.
బాబాయ్ ఈయన బయలుదేరమా. నన్ను బయటకు వెళ్ళమంటారు నువ్వెళ్తావే? వస్తే అంటే బాగోదండి. ఆడదెవరితేనే సరే నేను వసేనే మాట్లాడతానే. నువ్వేమైనా పుడిగివా? ఆడదాన్ని అడిగిబడిగి ఉండేలాగా అరికాల కింద తొక్కి పెంచాలరా, లేకపోతే ఇలాగే బజార్ దానిలాగా రోడ్డు. మీరు ఆడాలంటే ఇలానే ఉండాలి అలానే ఉండాలి ఇంకెన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు. అసలు ఎలా ఉండాలో మాకు తెలియదు అనుకుంటున్నారా? జీవితాంతం క్లాస్ పీకుతూనే ఉంటారా? చేయి తీసుకున్నావేంటి? ఇలాంటి మేల్ షోవనిస్ట్ కి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు. రత్నం, బాబాయ్ రే రత్నం కూర్చో, ఆగరా, ఆగమని చెప్తున్నా కదరా. రే అది చిన్నపిల్ల తెలియక తప్పు చేసిందిరా. అది ఎక్కడుంది? ఒళ్ళు పలుసుంటే ఎవరినైనా కొడతావా? మీ మావ ఎన్నేసి మాట్లాడినాడు మీకు తెలుసా? ఆయన ఏం మాట్లాడినా నీ కొట్టే హక్కు ఎవరిచ్చారు? కీర్తి, అల్లుడు గారు చెప్పేది కరెక్టే. ఏదేమైనా నువ్వు చేయి చేసుకోవడం తప్పే. వెళ్లి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం. అల్లుడు గారు తను క్షమాపణ అడుగుతుంది. తను క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా? నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదే. కీర్తి, మాట పెరిగితే గొడవలు అవుతాయి. ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా. పద వెళ్ళి అడుగుదాం. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావిని క్షమాపణ అడగమనండి. ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను. ఏంటే మా మామయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల? అంత కొవ్వెక్కిందా నీకు? ఇది వర్కౌట్ అవుతుంది. అల్లుడు గారు ఏమా, కుటుంబం అన్నాక 1,00,000 ఉంటాయి. సర్దుకోకపోతే ఎలా? వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతూనే ఉన్నాను. మీకు తెలుసు కదా క్షమాపణ బాబాయ్? అడగడానికి నువ్వు ఇంత మొండికేయడం మంచిది కదమ్మా. బాబాయ్, నేను ఏ తప్పు చేయలేదు. ఇక నీకు ఇంట్లో చోట్లేదు, బయలుదేరు. అయ్యో అల్లుడు గారు, తప్పంతా ఓయ్, నాది. అంతా కావాలంటే నీ వల్లే. మీకు కాళ్ళు ఏసి, పట్టుకుంటా. వదిలు. మీరు ఇలా ఉన్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే ఎలా చెప్పండి? వదలమంటుంటే. నా మాట వినండి. అయ్యో అల్లుడు గారు, నా మాట నా కోసం మీరెందుకు ఆయన కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళ మావయ్య ఏమన్నారు అని కూడా అడగడం లేదు. ఇక నా కోపం ఆయనకే అర్థమవుతుంది. ఆ అమ్మలు, నువ్వు కూడా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను చెప్పేది వాళ్ళ మావిని కొట్టానన్న కారణంతో మాత్రమే నన్ను బయటకు పంపించట్లేదు. ఊరందరి ముందు ఇన్ని కాపాడాను కదా, అదే భరించలేకపోతున్నారు. ఈగో ఉన్న మనిషి మనం ఏం చెప్పినా వినిపించుకోరు. ఆయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చేస్తుందో, నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తిరిగి వస్తాను. సోదా, బయలుదేరు. నిన్నొదిలేసి నేనే దూరము పోతున్నా, నిన్నటి గురుతుల్లోనే బంధీనయ్యున్నా, బాధే బరువై సాగే పాదమే, అడుగడుగు మనసే చెదైపోయేలే, కనులను విడిచిన ఓ కలలా పోతున్నాలే ఒంటరిగా, తలచి తలచి నిన్ను తలచి ఏమైపోతానో. నువ్వే లేని ప్రపంచాన నిలుచున్నా, నువ్వే లేని నేను రేనై, నువ్వే లేని నిజంగాన బ్రతికున్నా, నువ్వే లేని నేను రాయినై. బయటకి తెలియని గాయమిలా ప్రాణంలో నారేగినది, జతగా నిలిచే నీ చెలినే కలతై మిగిలినది. ఏంటి బాబాయ్ ఇది? ఏంటిదంటే మట్టి కుస్తీ టోర్నమెంటా? ఎవరు? అదిరా అఖిల, కీర్తి. పోటీలో పాల్గొంటున్నావా? నాకు చెప్పనే లేదే. ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయకండి. ఎవరిని అడిగి పేరిచ్చారు మీరు? నేనే నీ పేరు ఇచ్చానమ్మా, వాడినేమనుకో. అన్నయ్య, నువ్వు పేరిచ్చావా? అవునరా, నేనే ఇచ్చాను. ఎందుకు పేరిచ్చారు? నువ్వు ఆడుతున్నప్పుడే అన్ని మర్చిపోతావమ్మా. వెళ్ళు వెళ్ళి ఆడు. పొద్దునన్నా ఆల్రెడీ గొడవైందని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే
సమస్య పెరుగుతుందే గాని తగ్గదు. మీకేమైనా మతిపోయిందా అండి? ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే. వెళ్లి అల్లుడు గారు మావయ్యతో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి. పోటీకి పంపుతారట, పోటీకి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వచ్చాను. ఎప్పుడన్నయ్యా? చేసిన పంట అంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? మీరు పెంచిన అమ్మాయినేనా? చెయ్యిలేస్తోంది, నోరులేస్తోంది, మంచి మర్యాద అక్కర్లా? జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. మీరేదో పెద్ద మనసు చేసుకుని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిపి పుణ్యం కట్టుకోండి. మీ కూతురు లాంటి ఆడది ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ముందు బయలుదేరండి, బయలుదేరండి. వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడా? అంత బల్పా వాడికి? నేనెళ్ళుండాల్సి. అరవకరా, మన వైపు కూడా తప్పుందిగా. కొన్నాళ్ళు పోతే వాటంతటవే సర్దుకుంటాయి. అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది.